నమస్తే అండి. ప్రజల సంక్షేమ పథకాలను వద్దనుకున్నారా అని అంటే, గతంలో జగన్మోహన్ రెడ్డి వచ్చాడు. ఎన్నికలకు ముందు నవరత్న పథకాలు ఇస్తానని ప్రకటించాడు. ఇస్తామన్నటువంటి విధంగా మొదటి సంవత్సరం నుంచే పథకాలను అమలు చేయటం ప్రారంభించాడు. మొదటి సంవత్సరం ప్రజలు ఆ పథకాలను అందుకున్నారు. ఇచ్చాడు, మాట మీద నిలబడ్డాడు అని అనుకున్నారు. ఆ రెండో సంవత్సరం గత సంవత్సరం ఇచ్చాడు కదా, ఇప్పుడు ఇస్తాడులే అని అనుకున్నారు, తీసుకున్నారు. అలాగే మూడో ఏడాది కూడా 2 సంవత్సరాలు ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు ఎందుకు ఆపరు కదా, ఇస్తాడు అని అనుకున్నారు. 3వ సంవత్సరం తీసుకున్నారు. 4వ సంవత్సరం ఇవ్వడబ్బు సొమ్మని ఇవ్వడు, ఎందుకు ఇవ్వడు, ఇస్తాడులే అనుకున్నారు, తీసుకున్నారు. 5వ సంవత్సరం వచ్చేటప్పటికి ఘోరమైనటువంటి ఓటమిని ఇచ్చారు. 11 సీట్లకే పరిమితం అయిపోయినటువంటి పరిస్థితి. అయితే ఆ టైంలో కూటమి ప్రభుత్వం వారు సూపర్ 6 ఇస్తామన్నారు, అంతకంటే ఎక్కువ వస్తాయి అనేటటువంటి విధంగా భావన చెందొచ్చు. కానీ కూటమి ప్రభుత్వ పెద్దలు ఇప్పుడు అనుకుంటున్నటువంటి పరిస్థితి ఏంటి? ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మొదటి సంవత్సరం ఇవ్వలేదు పథకాలు, ఏదో గ్యాస్ సిలిండరు ఇట్లాంటివి తప్ప పెన్షన్ పెంచి ఇవ్వటం, కొత్తగా వచ్చిన వాళ్ళకి పెన్షన్ ఏం లేదు, అర్హత సాధించినటువంటి వాళ్ళకి ఇంకా ఇవ్వలేదు, ఇంకే పథకాలు కూడా అమలు కానటువంటి పరిస్థితి మొదటి సంవత్సరం. అయితే ఇంకా ఇప్పుడు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి నవరత్న పథకాలు ఇస్తామన్నాడు, ఇచ్చాడు. దానికి ప్రజలు సరైనటువంటి గుణపాఠం చెప్పారు. ఆ ప్రజలకు సంక్షేమ పథకాలు అక్కరలేదు, డెవలప్మెంట్ కావాలి, అభివృద్ధి కావాలి, కాబట్టి మనం ఈ పథకాలను ఇవ్వకపోయినా ప్రజలు బాధపడరు అనేటటువంటి విధంగా ప్రభుత్వ పెద్దలు కూటమి పెద్దలు అనుకునేటటువంటి పరిస్థితి. మరి అంత పథకాలు ఇస్తామని ఇచ్చేటటువంటి వాడికే ఘోరమైనటువంటి వాటం ఇచ్చినప్పుడు ప్రజలకు అది ఇష్టం లేనటువంటి విధంగా అనుకునేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కూడా. అయితే సూపర్ 6 పథకాలు ఇస్తామన్నారు. ఇస్తామన్న తర్వాత అది ఈ విధమైనటువంటి ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నటువంటి పరిస్థితి. కాలయాపన చేసినా పర్వాలేదు, ఆర్థిక పరిస్థితి బాగా లేదు, ఇట్లాగా అభివృద్ధి ఆటంకం అవుతుంది అని అంటే ప్రజలు సమ్మతిస్తారు అనేటటువంటి విధంగా భావిస్తున్నటువంటి పరిస్థితి. అయితే జగన్ ఈ పథకాలను ఇస్తున్నాడు అన్నటువంటి కోపంతో మిగతా వర్గాలు దూరమయ్యాయి. ఏంటి ఇక్కడ ఈ పథకాలు ఇచ్చేస్తున్నాడు మనకు లేదు అనేటటువంటి విధంగా చాలా వర్గాలు దూరం అయ్యాయి. ఈ పథకాలు పొందినటువంటి వాళ్ళు బీసీ నేస్తం కింద బీసీలు పొందారు, కాపు నేస్తం కింద కాపు వర్గాలు పొందాయి, ఈడబ్ల్యూఎస్ కింద కమ్మ, వైశ్య, బ్రాహ్మణ, రెడ్డిలు వీరందరూ కూడా ఈ పథకాలు పొందారు. ఆయా మహిళలే, ఆయా వర్గాలకు చెందినటువంటి మహిళలే ఓటు వేయకపోవడం వల్లనే జగన్మోహన్ రెడ్డి అంత ఘోరమైనటువంటి ఓటమి చవి చూడవలసి వచ్చినటువంటి పరిస్థితి. మరి అదే ఇప్పుడు టీడీపీ, తెలుగుదేశం కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ కూటమి ఈ భావిస్తున్నటువంటిది ఏంటి? జనమే వీటి వలన రాష్ట్రం నాశనం అయిపోతుంది అనుకున్నారు కాబట్టి ఆ పథకాలను వద్దనుకున్నారు. అందుచేత ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఓటు వేశారు, ఘోరమైనటువంటి ఓటమిని ఇచ్చారు దానివల్లనే. కాబట్టి మొదటి సంవత్సరం ఏడాదికి ఏం చేశారు? గ్యాస్ సిలిండర్తో ప్రారంభించారు. ఇంకో 2 పథకాలు ప్రారంభిస్తున్నారు. ఏంటంటే ఇప్పుడు ఆడపిల్లలకు, ప్రతి ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఆడపిల్లకు 1500 రూపాయలు, అలాగే దశల ఫ్రీ బస్సు, ఉచిత బస్సు సౌకర్యం మహిళలకు, అలాగే దశల వారీగా అంటే నెమ్మదిగా ప్రారంభించవచ్చు ఈ ఇస్తామన్నటువంటి పథకాలు అనేటటువంటి విధంగా భావిస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఈ విధంగా ఆ పథకాలు వలన రాష్ట్రం నాశనం అయిపోతుంది అనేటటువంటి విధంగా ఈ పథకాలను అందాక పక్కన పెట్టేటటువంటి పరిస్థితి ఏర్పడిందా అని ఇప్పుడు భావిస్తున్నటువంటి పరిస్థితి. దీనిపైన మీ కామెంట్ తెలియచేయండి. నమస్తే.